గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు వృషభ రాశిలో జన్మించి ఇంకొకరు కనుక కర్కాటక రాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎటువంటి మనస్పర్ధలు వస్తాయి, వివాహ పొంతన అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు అండి. శుక్రుడు ప్రేమకారకుడు. కర్కాటక రాశికి అధిపతి ఏమో చంద్రుడండి. చంద్రుడేమో మనస్కారకుడు. వృషభ రాశి భూతత్వపు రాశి అయితే కర్కాటక రాశి ఏమో జలతత్వపు రాశి అండి, అంటే నీటి తత్వపు రాశి. ముందుగా కర్కాటక రాశి వారికి వృషభ రాశి వారిలో నచ్చేది, వృషభ రాశి వారిలో కర్కాటక రాశి వారికి నచ్చే విషయాలు చెప్పుకున్నట్లయితే, వృషభ రాశి వారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారండి. అంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే టైప్ అన్నమాట. ఇటు పక్క కర్కాటక రాశి వారు కూడా కష్టపడే వారిని బాగా ఇష్టపడతారు. అయితే వృషభ రాశి వారు జీవితంలో ఫైనాన్షియల్గా రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడరు, కానీ మొండివారండి. అంటే ఏదైనా డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక దాని గురించి ఆలోచించరు, మార్చుకోరు. డెసిషన్ తీసుకున్నామా ఇక అంతే, అదే ఫైనల్ అన్నట్లుగా ఉంటారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఇక్కడ చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి చంద్రుడు మాటి మాటికి వారి మనసును మారుస్తాడు. అంటే వారి మనసులో ఉన్న ఆలోచనలు అనేవి నిలకడగా ఉండవండి, స్టేబుల్ మైండ్ కాదు వారిది. ఇప్పుడు ఒకసారి నిర్ణయం తీసుకుంటారా, కొంచెం సేపు తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో అనుకుంటారు. అంటే ఊగిసలాట ధోరణి. వృషభ రాశి వారు అలా కాదు, నిర్ణయం తీసుకుంటే ఇక అదే ఫైనల్. వృషభ రాశి వారు మొండివారైతే కర్కాటక రాశి వారిది సున్నితమైనటువంటి మనసు అండి. అంటే జీవిత భాగస్వామి ఒక మాట అంటే ఈజీగా నొచ్చుకుంటారు, ఈజీగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. వృషభ రాశి వారు ధైర్యవంతులైతే కర్కాటక రాశి వారికి కొద్దిగా పిరికి స్వభావం అండి. వృషభ రాశి వారు ఇంట్లో అయినా బయట అయినా సరే ఒకేలాగా ప్రవర్తిస్తారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఇంకొకలాగా ఉంటారండి. అంటే ఇంట్లో జీవిత భాగస్వామితో ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు, బయటికి వెళ్ళినప్పుడు 10 మందిలో ఉన్నప్పుడేమో ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. సిగ్గెక్కువండి వీరికి. ఎండ్రకాయ చూస్తానికి గంభీరంగా ఉంటుంది, కానీ మనుషులను చూడగానే ఏం చేస్తుంది, వెంటనే వెళ్ళిపోయి మనుషుల అలికిడి వినగానే దాని త్వరలోకి వెళ్ళి దాక్కుంటుంది. కర్కాటక రాశి వారిది కూడా ఇంచుమించు అటువంటి స్వభావమే. ఇంట్లో పులి, వీధిలో పిల్లి అన్నట్లుగా ఉంటారు. నేను ఈ మాట అన్నందుకు కర్కాటక రాశి వారికి కోపం రావచ్చేమో, కానీ మీరు కొన్నిసార్లు ఇంట్లో ఒకలాగా ప్రవర్తిస్తారండి, బయట ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. కానీ సున్నితమైనటువంటి మనసు అండి. వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి గొడవైంది అనుకోండి, కర్కాటక రాశి వారిని చూస్తే అమ్మో వీరు చాలా ముదురు అనుకుంటారు చాలామంది. వారి ఆకారం అనేది అలా ఉంటుందండి. ఎండ్రకాయ ఎలా ఉంటుంది, బయటికి దగ్గరికి వచ్చి కుట్టేసే దానిలాగా ఉంటుంది, కానీ మనుషులు అలికిడి వినగానే పరిగెడుతుంది. కర్కాటక రాశి వారి ఆకారం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వెంటనే నొచ్చుకుంటారండి, వెంటనే బాధపడతారు ఏమైనా అనగానే. వృషభ రాశి వారు ఒక 4 మాటలు అంటే తట్టుకోగలుగుతారు, బాగా ఆలోచించి మనసు పాడు చేసుకోరు. కర్కాటక రాశి వారు అలా కాదండి. వారి జీవిత భాగస్వామి వీరిని ఒక మాట అనగానే నైట్ అంతా కూడా కూర్చుని దాని గురించే ఆలోచిస్తారు, బాగా బాధపడతారు, కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు. వృషభ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుందండి. అలాగే నిర్ణయాన్ని మార్చుకునే టైప్ కాదు. వారికి ఏదైనా నచ్చకపోతే ససేమేరా అంటారు. వారి జీవిత భాగస్వామి మీద షరతులు పెట్టరు, కానీ వారికి నచ్చిందే చేస్తారండి. ఒక రకంగా మోనార్క్ అని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి అంత సామాన్యంగా ఏదీ నచ్చదు. మనుషులే కాదండి, బట్టల విషయంలో కూడా, బట్టలు వేసుకునే విషయంలో కూడా వారికి నచ్చితేనే వేసుకుంటారు. ప్రతిదీ కూడా వారికి నచ్చిన విధంగానే జరగాలి అనుకుంటారు. వారి మనసులో ఉన్న ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారండి. కర్కాటక రాశి వారికి ఎవరి మీదైనా ప్రేమ ఉందనుకోండి, వారి జీవిత భాగస్వామి మీద ప్రేమ ఉన్నట్లయితే మీరంటే నాకు ఇంత ఇష్టమండి, అంత ఇష్టమండి, మీలో ఈ విషయాలు నాకు నచ్చుతాయని నోరు విప్పి మాట్లాడతారు. వృషభ రాశి వారు అలా కాదండి, మాటల్లో చెప్పరు,
చేతల్లో చూపిస్తారు. కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ చేయటం పెద్దగా నచ్చదండి. వృషభ రాశి వారు ఏంటి, శారీరకంగా బాగా కష్టపడతారు. వృషభ రాశికి చిహ్నమైనటువంటి ఎద్దులాగా శారీరకంగా ఎప్పుడు చూసినా కష్టపడిన వారు కష్టపడినట్లే ఉంటారు. వీరిది హార్డ్ వర్క్ అయితే కర్కాటక రాశి వారిది స్మార్ట్ వర్క్ అండి. కర్కాటక రాశి వారు ఏంటి, కూర్చున్న చోట కూర్చున్నట్లే తెలివిగా పనులను చేయటానికి ప్రయత్నిస్తారు. ఒళ్ళు ఉంచకుండా తెలివిగా చేయటానికి ప్రయత్నిస్తారండి. స్మార్ట్ వర్క్ చేస్తారు. ఎవరిని వేలెత్తి చూపించడానికి లేదు. కర్కాటక రాశి వారు పైకి గంభీరంగా కనిపించినా కొంచెం సర్దుకుపోతారండి. వృషభ రాశి వారు ఏంటంటే మనసులో ఏదుందో బయట పెట్టరు. కర్కాటక రాశి వారు లోడా మాట్లాడుతూ ఉంటారు. కడుపులో ఉన్నది మొత్తం కూడా బయట పెట్టేస్తారు. వృషభ రాశి వారి విషయానికి వస్తే వారిలో కుళ్ళు కుతంత్రాలు ఉండవు, కానీ మొండివారండి. అసలు మనసులో ఏముందో బయట పెట్టరు. అలాగే వృషభ రాశిలో జన్మించిన వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వారి జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, లేదా వారి జీవితంలో ఏదైనా నష్టపోయారు అనుకుందాం, వృషభ రాశి వారు మహా అయితే 1-2 రోజులు ఆలోచిస్తారు. భవిష్యత్తులో మళ్ళీ అలానే జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడితో వదిలేస్తారు. దానిని ఒక గుణపాఠంగా తీసుకుంటారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కాళ్ళు చేతులు ఆడవండి. వీరికి చిన్న సమస్య రాగానే భయపడిపోతారు. నిజానికి వృషభ రాశి వారి కంటే కూడా కర్కాటక రాశి వారికి ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. దేవుడు వీరికి ఎక్కువగా తెలివితేటలు ఇస్తాడు. అయినప్పటికీ కూడా వీరికి ఉండే కంగారు స్వభావం, పిరికి స్వభావం వల్ల మొత్తం వారికి ఉన్న తెలివితేటలను ఉపయోగించరండి. అంటే సమస్య రాగానే ముడుచుకుపోతారు. వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరు కాస్త మొండివారు. ఏదైతే అది అవుతుందిలే అని ధీమాగా ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావటం వల్ల మానసిక సంఘర్షణలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చంద్రబింబాన్ని చూడంగానే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటాం. సముద్రాన్ని చూసినా మనకు అలానే అనిపిస్తుంది. కానీ లోపల ఉన్న అలజడులు ఎవ్వరికీ తెలియదండి, వీరికి తప్ప. చిన్న విషయానికి కూడా ఎక్కువగా కంగారు పడతారు. అంటే కర్కాటక రాశి వారికి మనోవేదన ఎక్కువ అండి. మానసిక వేదన అనేది ఎక్కువగా ఉంటుంది. తరచి ఆలోచించే గుణం ఉంటుంది. కొన్నిసార్లు వృషభ రాశి వారు కనుక కర్కాటక రాశి వారిని గమనించినట్లయితే సమస్య రాగానే ఆ రోజు నైట్ అంతా కూడా నిద్రపోకుండా దాని గురించే ఆలోచిస్తారు. మనసును పాడు చేసుకుంటారు. ఒక రకంగా కర్కాటక రాశి వారికి సగం అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇలా అతిగా ఆలోచించడం వల్లే వస్తాయి. అలాగే వీరిద్దరి మధ్య ఉన్న ఇంకో తేడా ఏంటంటేనండి, వృషభ రాశి వారిని అంత సామాన్యంగా మోసం చేయలేరు. ఎందుకంటే అసలు వారి మనసులో ఉన్నది బయట పెట్టరు కనుక. అలాగే అందరి మీద కూడా వృషభ రాశి వారు ఒక కన్నేసి ఉంచుతారు. ఎవరిని అంత సామాన్యంగా నమ్మే మనుషులు కాదండి. చాలా గట్టివారు అలా కనిపిస్తారు. కానీ ఇటుపక్క కర్కాటక రాశి వారి విషయానికి వస్తే వీరిని మోసం చేయడం చాలా సులభమైనటువంటి పని. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా కర్కాటక రాశి వారికి దేవుడి తెలివితేటలు ఇచ్చినప్పటికీ కూడా పని విషయంలో తెలివితేటలను బాగానే ఉపయోగిస్తారు. మంచి ఉపాయాలను కనుగొంటారు. కానీ మనుషుల యొక్క రిలేషన్స్ విషయంలో మాత్రం, మనిషికి ఉన్న సంబంధం విషయంలో మాత్రం తెలివితేటలను ఉపయోగించలేకపోతారండి. అదే వీరు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే వీరికి ఉన్న తెలివితేటల వల్ల ఎదుటివారి మనోభావాలను ఈజీగా పసిగట్టగలుగుతారు. అలా ఉపయోగించరు కాబట్టే అందరి చేతిలో కూడా కర్కాటక రాశి వారు మోసపోతారు. వృషభ రాశి వారు వారి దాంపత్య జీవితంలో ఎప్పుడైనా వీరి తరపు వారు కానీ వారి తరపు వారు కానీ వీరు మంచివారు కాదు, కాస్త కన్నింగ్ అని కర్కాటక రాశి వారికి చెప్పే ప్రయత్నం చేసినా సరే కర్కాటక రాశి వారు ఏమనుకుంటారంటే అసలు ఈ వృషభ రాశి వారు ఎవరిని నమ్మరు, అందరినీ మోసం చేసేవారిలాగానే చూస్తారు, వీరు మంచివారే అని వారి చేతుల్లోనే మోసపోతారు. తర్వాత అయినా సరే వీరికి బుద్ధి వస్తుందా అంటే మళ్ళీ వీరిని మోసం చేసిన వారి చేతుల్లోనే మోసపోతారండి. మళ్ళీ భవిష్యత్తులో అలాంటి సంఘటన జరిగినా మళ్ళీ మోసపోతారు. హ్యూమన్ రిలేషన్స్ విషయంలో మాత్రం వృషభ రాశి వారు బాగా ఆలోచిస్తారండి. అలానే వృషభ రాశి వారు కోపం ఎక్కువగా చూపిస్తారు, కానీ ప్రేమ అనేది ఒక లిమిట్ వరకే ఉంటుందండి. ఎక్కువ చూపించరు. బహుశా వారు ఎదుటివారి ముందు లోకువైపోతానేమో అనుకుంటారేమో, కానీ కర్కాటక రాశి వారి మీద వీరికి ప్రేమ ఉన్నా సరే ఒక లెవెల్ వరకే, అంతకు మించి దాటరు, లిమిట్స్ క్రాస్ అవ్వరు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఎక్కువగా ప్రేమను చూపిస్తారండి.
ఒక్కసారి కర్కాటక రాశి వారు ఎవరినైనా నమ్మినా, ఎవరి మీదైనా వీరికి ప్రేమ ఉన్నా సర్వం వారికి సమర్పించటానికి సైతం వెనకాడరు. వీరికి నష్టం కలిగినా, వారి వల్ల వీరికి అనారోగ్య సమస్యలు కలిగినా, అంటే ఎటువంటి నష్టం కలిగినా సరే ఏమాత్రమూ ఆలోచన చేయరు. కర్కాటక రాశి వారు ప్రేమను గుమ్మరిస్తారు అని చెప్పవచ్చండి. కాకపోతే వృషభ రాశి వారికి ఎక్కడ కోపం వస్తుందంటే, వృషభ రాశి వారు చెప్పిన మాటలను కర్కాటక రాశి వారు విన్నట్లుగా అనిపిస్తారు కానీ ఆచరించరండి. బయట వారి బాధ్యతలన్నిటినీ కూడా నెత్తిన వేసుకుని మోస్తారు కర్కాటక రాశి వారు. అలాగే ఆందోళన ఎక్కువగా చెందుతారు. వృషభ రాశి వారు ఎప్పుడో ఒక చిన్న మాట అంటే దానినే పట్టుకుని వేలాడతారండి. వీరికుండే కంగారు వల్ల వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుంటారు కర్కాటక రాశి వారు. వృషభ రాశి వారు ఏంటంటే, నేనున్నట్లుగానే అవతల వారు కూడా, అంటే నా జీవిత భాగస్వామి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే, చంద్ర ప్రభావం వల్ల వారి మనసు అనేది పద్దాక మారిపోతుంది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీద కొంచెం సేపు తర్వాత ఉండరండి. అంటే చంచల స్వభావం అనేది వృషభ రాశి వారికి నచ్చదు. అయితే వృషభ రాశి వారు ఏంటంటే, వారు తీసుకున్న నిర్ణయాన్ని కర్కాటక రాశి వారితో పంచుకోరండి. వీరేదైనా పని ప్రారంభించారనుకోండి, అది పూర్తయ్యేంతవరకు కూడా ఎవరితోనూ చెప్పరు, జీవిత భాగస్వామితో కూడా చెప్పరు. ఆ విషయం కర్కాటక రాశి వారిని బాగా బాధ పెడుతుంది. కర్కాటక రాశి వారేమో చిన్న పెద్ద విషయాలన్నీ కూడా వృషభ రాశి వారితో పంచుకుంటారు. కానీ వృషభ రాశి వారు వారితో అంతగా చర్చించరు వారు తీసుకున్న నిర్ణయాల విషయంలో. అసలు మామూలుగానే వృషభ రాశి వారు మితంగా మాట్లాడతారండి. ఆ విషయంలో వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అలాగే ఎప్పుడైతే వృషభ కర్కాటక రాశి వారి మధ్య గొడవలు అవుతాయో, వృషభ రాశి వారే మొండివారండి. కర్కాటక రాశి వారే వృషభ రాశి వారి దగ్గరికి వచ్చి మాట్లాడవలసి వస్తుంది ముందుగా. వృషభ రాశి వారు లొంగరండి. కోపం వచ్చినప్పుడు 4 మాటలు ఎక్కువే మాట్లాడతారు. ఎదుటి వారిని బాధ పెట్టే టైపే వృషభ రాశి వారు కూడా వారి మాటలతో. కానీ వీరిద్దరి మధ్య చిన్న గొడవలు వచ్చినా, పెద్ద గొడవలు వచ్చినా సరే వృషభ కర్కాటక రాశి వారి బంధం అనేది బలంగా ఉంటుంది అని చెప్పవచ్చండి. ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలైనా రాని బయట వారితో పెద్దగా పంచుకోరు. వీరిద్దరి మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారి మీద ప్రేమ తగ్గదు, కర్కాటక రాశి వారికి వృషభ రాశి వారి మీద కూడా ప్రేమ తగ్గదు. కాకపోతే తేడా ఏంటంటే, వృషభ రాశి వారు ప్రేమను చూపించలేరు, కర్కాటక రాశి వారు స్పష్టంగా చూపించగలుగుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ కర్కాటక రాశి వారి యొక్క వైవాహిక జీవితం అనేది 97% అనుకూలంగా ఉంటుందండి. వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు వచ్చినా సరే బయట వారు అనుకుంటారు వీరిద్దరూ త్వరగానే విడిపోతారు అనుకుంటారు. కానీ వీరిద్దరిది గట్టి బలం అండి. బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో వీరి మనస్తత్వాలు కలవకపోయినా సర్దుకుపోతారండి. ఎవ్వరి వైవాహిక జీవితంలోనైనా గొడవలు అనేవి సర్వసాధారణం. డబ్బు ఉన్నవాడి వైవాహిక జీవితంలోనైనా లేదా మధ్యతరగతి వారి వైవాహిక జీవితంలోనైనా సరే గొడవలు అనేవి సర్వసాధారణం అండి. బంధం బలంగా ఉందా లేదా అన్నది ముఖ్యం. వృషభ కర్కాటక రాశి వారి బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పవచ్చు. అయితే వీరిద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా ఉండాలి అంటే వృషభ రాశి వారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా కర్కాటక రాశి వారితో పంచుకోవాలి. ఆ విషయంలో వారు బాధపడతారు. అలాగే కర్కాటక రాశి వారిద్దరి మధ్య జరిగే గొడవల్ని అక్కడితో వదిలేయకుండా సాగదీస్తారండి. అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. మీ మనసులో ఏముందో అక్కడికక్కడే వృషభ రాశి వారితో చెప్పేయండి. అలాగే ఆ సున్నిత మనస్తత్వాన్ని కొద్దిగా మార్చుకోవటానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మీకు ఉండే పిరికితనం వల్ల వృషభ రాశి వారికి స్వతహాగా ఉండే ధైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారండి. అంటే మీరు భయపడిందే కాకుండా, మీరు ఆందోళన చెందిందే కాకుండా ఆ లక్షణాన్ని ఎంతో ధైర్యంగా ఉండే వృషభ రాశి వారికి అంటిస్తారు. ఈ చిన్న చిన్నవే తప్ప మీ మధ్య పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవండి.